బీఆర్ఎస్ తరహాలో తాను రైతుల దగ్గర నుంచి భూములను బలవంతంగా లాక్కోవడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. లగచర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల రైతుల నుంచి అసైన్డ్ భూములను గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటూ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు లగచర్లపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు భట్టి. రైతాంగ సోదరులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళ సమస్యను కూడా అర్థం చేసుకుని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ల్యాండ్ అక్విజిషన్ రైతుల కోసం, భూమి కోల్పోయేటువంటి వాళ్ళ కోసం అద్భుతంగా ఉంది, దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నాం. భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా అందరితో మాట్లాడే చేస్తామని చెప్పి కొద్దిమంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనులను రెచ్చగొట్టి వాళ్లకు నష్టం జరిగేటట్టుగా ఆ కలెక్టర్ స్థాయి అధికారి పైన దాడి చేపించి భౌతిక దాడి ద్వారా కొంత హింసను ప్రేరేపించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్నే మేము ఖండిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. మీలాగా బలవంతంగా మేము ఎక్కడ ఎవరు భూములు లాక్కోలేదు. మీలాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు అసైన్ చేసినటువంటి భూముల్లో హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాకు తెలిసే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలకే 10,000 ఎకరాల పైబడి ఈ అసైన్ ల్యాండ్ భూములు గుంజుకొని ఆక్షన్ చేసినటువంటి దుర్మార్గులు మీరు.